నా ఆలయము ప్రార్థనాలయము అనపడును అని వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వాక్యం. ప్రియులారా, దేవుని ఆలయము ప్రార్థనాలయం. దేవుని ఆలయము ప్రార్థనాలయం అంటే మన శరీరం కూడా ఒక ప్రార్థనాలయం. ఎందుకంటే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 19వ వాక్యములో ఇట్లా అంటున్నారు: మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? మన శరీరము పవిత్రాత్మ దేవుడు నివసించే ఒక ఆలయం. ఈ ఆలయము ఒక ప్రార్థనాలయం. ఈ ప్రార్థనాలయాన్ని లోకపు ఆశలతో మలినపరచకుండా మనం ప్రార్థనాలయంగానే ఉంచాలి. దీనికోసం మనం చేయవలసినది ఆ వాక్యానుసారం జీవించడమే. కాబట్టి ప్రియులారా, మన శరీరాన్ని దేవుడు నివసించే దేవాలయముగా, ఒక ప్రార్థనాలయముగా మార్చుటకు మనం ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నములో దేవుడు మనలందరికీ తోడబునుగాక, మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.